ప్రస్తుతం మనము ది మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థాపకురాలు బొజ్జ సంజయ్ రెడ్డితో వెళ్తూ ఉన్నాము. వారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కోసము ఎలాంటి వాళ్ళ డెవలప్మెంట్ కోసము ఏ విధంగా కృషి చేస్తున్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మేము భువనగిరి పార్లమెంట్ అంటే ఒక పార్లమెంట్ వైజ్గా తీసుకున్నాము. అంటే మనం గత 20 సంవత్సరాల నుంచి చాలా మందికి 2 లక్షల మంది వరకు కూడా ట్రైనింగ్ నేర్పించిన, అంటే ఒక విడత అయిపోయింది, మళ్ళీ రెండో విడత అనమాట. ఇప్పుడు భువనగిరి పార్లమెంట్లో జనగాంలో ఒక 5,000 మంది 6,000 మందికి ట్రైనింగ్ అయిపోయింది. స్టిల్లో మళ్ళీ నడుస్తున్నాయి సెంటర్స్. ఆల్రెడీ అయితే ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. కొంతమంది కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇచ్చిన బిర్లా ఐలయ్య గారు వాళ్ళ ఫౌండేషన్ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చినాం. తర్వాత ఇప్పుడు భువనగిరిలో స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు కూడా ఒక 80 గ్రామాల నుంచి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇబ్రాహీంపట్నం గత 2014, 15, 16లోనే ఇబ్రాహీంపట్నం మొత్తం నేర్చుకున్నారు. తుంగతుర్తి 2004, 2005లో కూడా తుంగతుర్తి నియోజకవర్గం నేర్చుకున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి కదండి గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడంతా బోట్ నెక్ అని చెప్పేసి ఇవన్నీ వచ్చినాయి కదా, దానికోసం మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు. మునుగోడులో మళ్ళీ ఈ మధ్యలో రీసెంట్లీగా మేము ఇక్కడ ఎంటర్ కావడం జరిగింది. నాంపల్లి అనేది మునుగోడు నియోజకవర్గంలో వెనుకబడ్డ మండలంగా భావిస్తున్నాము. ఎందుకంటే చూస్తే కూడా ఇక్కడ చాలా మంది గ్రామీణ ప్రాంతాలలో కూడా మహిళలు బావుల దగ్గర పోయి పని చేసుకునేంత కానీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి నేను మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, ఇక్కడ మెయిన్గా తన బ్లౌజులు తను కుట్టుకోవాలి అంతే. వాళ్ళు బోటికులు పెట్టుకొని పెద్ద షాపులు పెట్టుకుంటారు, ఇంకేదో చేస్తారని కాదు. వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకుంటే కనీసం 100 రూపాయలు వాళ్ళనే సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఏదంటే భర్తనే ఇవ్వాలి కదా సార్, ఆ 200 భర్తనే ఇవ్వాలి. దానివల్ల కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. ఎందుకంటే వాస్తవానికి ఆయన ఉంటే ఇస్తాడు, కానీ ఆయన దగ్గర లేని పరిస్థితి ఉన్నప్పుడు తప్పదు. కాబట్టి భార్య భర్తల మనస్పర్ధల గొడవలు కూడా వస్తాయి. అలాంటివి కాకుండా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడున్న నవడేస్లో భార్య భర్తలు ఇద్దరు ఏదో కష్టపడాలి. సరే ఈమె ఏదో జాబ్ చేస్తుందంటే చదువుకోలేదు. ఈ టైలరింగ్కి చదువు సంబంధం లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో టీచర్ అనే ఆమె కూడా చదువుతో సంబంధం లేదు. జాకెట్ వస్తే చాలు, ఆమె వచ్చి వీళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి మేము ఒక 6,000 రూపాయలు మా సొసైటీ నుంచి టీచర్కి శాలరీ కూడా మేము ఇస్తాం. ఇక్కడ కోఆర్డినేటర్గా ఇక అరుణ అమ్మాయి ఉంది. తర్వాత ఈ మధ్యలో కాలంలో తిను రాణి కూడా, ఇద్దరు వీళ్ళు కోఆర్డినేటర్. ఈ మండలం మొత్తం వీళ్ళే కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిండ్రు. ఏదో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏదో ఇస్తున్నాం తప్ప, మీరు ఇంత చేస్తున్నప్పుడు మేము కూడా చేస్తాం, మా మండలాన్ని డెవలప్ చేసుకుంటాం అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళు నేర్చుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టి కూడా నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ కుట్టు మిషన్స్ లేవు కదా. సో ఇప్పుడు మోడీ గారు ఎట్లయితే విశ్వకర్మ యోజన ఎట్లా పెట్టారో, తెలంగాణ నుంచి కూడా మహిళల గురించి ఆలోచించి కుట్టు మిషన్ ఇచ్చి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పారు, మహిళల కోసము ఇప్పుడు దళారీ వ్యవస్థను పోషించకుండా మహిళలకే డ్వాక్రా సంఘాలకు యూనిఫామ్సే కానివ్వండి, ఈ గురుకుల ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ RBM అంటే రాజ్య విద్యా మిషన్, ఇప్పుడు ఈ డే స్కాలర్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ స్కూల్, ఆ యూనిఫామ్స్ మొత్తం మీ సంఘాలకి ఇవ్వమని 2024-25 ఫైనల్ అయిపోయింది. గ్రామీణ శాఖ అభివృద్ధి మన సీతక్క గారు చెప్పారు. అందరూ చాలామంది అప్లై చేస్తున్నారు. అయితే మేము అలా కాకుండా మా ఫౌండేషన్ నుంచి ఇప్పుడు భువనగిరి పార్లమెంట్లో ఆల్మోస్ట్ 16,000 మంది మహిళలు ట్రైనింగ్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళ తరఫున మా తరఫున మేము సీతక్క గారికి వినతి పత్రం కూడా ఇద్దామనుకుంటున్నాం. ఎందుకంటే మా సొసైటీ నుంచి మాకు ఇస్తే మా వాళ్ళు ఎలా కుట్టగలుగుతారు, డిస్ట్రిబ్యూట్ చేయడం. మా ప్రతి విలేజ్కి కోఆర్డినేటర్స్ ఉంటారు, కమిటీ మెంబర్లు ఉంటారు. ప్రతి ఊరికి 4-5 కమిటీ మెంబర్లు ఉంటారు. టీచర్ ఉంటుంది, వీళ్ళపైన కోఆర్డినేటర్ ఉంటుంది. డైలీ వీళ్ళకి వీడియో కాల్స్ మాట్లాడతా, వీళ్ళు ఎలా నేర్చుకుంటుందని మాట్లాడతా, వీళ్ళకి మంచి చెడు ఎట్లా ఉందని తెలుసుకుంటా. ఒకవేళ నేను మధ్యలో వచ్చి విజిట్ చేస్తాను. ఎందుకంటే చాలా విలేజ్లలో ఇప్పుడు భువనగిరిలో అయితే ఇప్పుడు 40 సెంటర్లు ఓపెన్ అయినాయి. విజిటింగ్కి వెళ్తుంటాను. ఆలయాలు అయిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అసలు ఇలాంటి అవకాశం గవర్నమెంట్ చేయాలి, గత ప్రభుత్వంలో చేయలేదు. సరే గత ప్రభుత్వం చేయకుండా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కొంచెం వీళ్ళందరూ యూజ్ చేసుకోవాలి. అవేర్నెస్ మెయిన్ సార్. మెయిన్ ఏంటంటే వీళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్లనే మహిళలు వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే గ్రామాలలో కొంచెం అవేర్నెస్ నేర్పించాలనేది ఎవరికి లేదు. సో నేను ఆ ఫౌండేషన్ నుంచి ఒక నేను ఒక మహిళగా నాకు ఒక సంకల్పం ఉంది, గట్టి సంకల్పం ఉంది. ఆర్థికంగా వాళ్ళు బలపడితేనే కుటుంబాలు బాగుంటాయి అనేది ఒక కాన్సెప్ట్ నాది. ఎందుకంటే భర్త చనిపోయినప్పుడు ఈరోజు కూడా నాకు మనసంత బాధ. మా దగ్గర కోఆర్డినేటర్ వాళ్ళ భర్త మార్నింగ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అమ్మాయి చిన్న ఏజ్ 24 సంవత్సరాలు, చిన్న పాప ఉంది, ఇప్పుడు చనిపోయింది. అక్కడ వెళ్ళాల్సింది కానీ ఇక్కడ కమిట్మెంట్ అని చెప్పి విజిటింగ్కి వచ్చిన ఈవినింగ్ వెళ్తాం. అలాంటి వాళ్ళకు ఏం చేయాలనేది ఒక ఆలోచన విధంగా అట్లా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఇప్పటివరకు ఆ అమ్మాయికి నిన్నమనే మిషన్ నేర్చుకుంది. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ భర్త చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది, లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఓ పాప ఓ బాబు, 2 years బాబు ఉన్నాడు. అంటే ఇలాంటివి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి అనేది ఒక ఆత్మధైర్యం నింపడానికి విలేజ్లకు నేను వచ్చిన. నాట్ ఓన్లీ స్టిచ్ టైలరింగ్, అవేర్నెస్, ఆత్మగౌరవం మహిళకు చాలా అవసరం. ఆత్మగౌరవంతోనే ముందుకెళ్ళాలని నా కాన్సెప్ట్. మేడం ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కోసము మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీరు వెళ్ళిన దగ్గర రిసీవ్ చేసుకోవడం కానీ మీరు పెట్టిన ప్రోగ్రాంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు?
సక్సెస్గా సార్ రోజుకు ఇవాళ సెంటర్ విజిట్ చేస్తే మళ్ళీ మా కోఆర్డినేటర్స్ ఫోన్ చేసి మేడం రేపు 5 సెంటర్లు ఓపెన్ అవుతుంది మీరు రావాలని. మన స్పందన కదండి, వాళ్ళ మొహంలో ఆనందం నేర్చుకున్న తర్వాత విజిటింగ్కి వెళ్ళినప్పుడు వస్తుందంట. మేడం అంటే నేను అదే అన్నాను, మేడం కాదు సంధ్య అక్క అనండి. అక్క అంటే వాళ్ళలో ఒక మనిషిలాగా ఉంటాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్లో వాళ్ళ సిస్టర్ లాగా ఉంటాను, అది ఆప్యాయత. వాళ్ళకి కల్మషం లేని మనుషులు అండి వాళ్ళు ఇంత అది చేసిన వాళ్ళ మొహంలో ఆనందము. మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఏదో తెలుసుకోవాలని ఉంటే చూడండి, అది ఎన్ని కోట్లు పెట్టినా రాదండి. ఆ స్పిరిటే ఈరోజు, ఈ స్పిరిట్తోనే వీళ్ళ ఆనందం చూసే నాకు ఆ దేవుడు ఎట్లా ఇస్తున్నాడు. రోజుకు 200-300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను నేను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్డేట్ ఉంటా. మళ్ళీ ఇదే కాకుండా నేను వీళ్ళకి టెండర్స్ వేస్తాను, గవర్నమెంట్ టెండర్స్ కూడా వేస్తాను. 2011 నుంచి టెండర్స్ వేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం మన దగ్గర 2000 మంది యూనిఫామ్స్ కుడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అన్ని జిల్లాలు మనకే వచ్చినాయి ఈసారి గురుకుల యూనిఫామ్స్, ఇంక్లూడ్ వీళ్ళకి కూడా అది ఇప్పిద్దామని చూస్తున్నాం. అది కూడా 2011 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ట్రైనింగ్ ఇచ్చి పీస్ వర్క్ ఇస్తున్నాం. ఇంకేం కావాలి సార్, కొంతమంది దాతల ద్వారా కూడా మిషన్లు కూడా ఫ్రీ ఇప్పిస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా నేర్చుకుంటే సరే. మన ఎమ్మెల్యే గారు కూడా మంచి వ్యక్తే, ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వ పరంగానే కానీ వీళ్ళ మంత్రివారు కూడా మంచి వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఒక కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి మహిళల మనోభావాలను తెలుసుకుంటారు కాబట్టి ఫస్ట్ ట్రైనింగ్ కావాలి. వీళ్ళు స్టాండర్డ్ ఉన్న తర్వాత వెళ్ళి అడుగుదామని ఒక ఆలోచన ఉంది. ఇంకా ఎన్ఆర్ఐలు కూడా ఫోన్ చేసి అడుగుతున్నాము. ఫౌండేషన్ వీళ్ళని కుట్టు మిషన్లు ఇస్తే కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ కుటుంబం, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ ఎంతమందికి వస్తాయి సార్, ఇది కూడా మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నట్టే కదా వీళ్ళ కాబట్టి అందరికీ గవర్నమెంట్ జాబులు రాలేవు కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి ఇది. ఇంకొక మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గరనే ఉంటే అత్తమామని చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఇంటికానే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఒక నాకైతే చాలా ఎనర్జీ అనిపిస్తుంది. వీళ్ళ ఎనర్జీ, వీళ్ళ పట్టుదల, వీళ్ళ నవ్వు, వీళ్ళ ఆనందం, దాన్ని చూసే అదే నాకు ముందుకెళ్ళాలి అనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలుసుకోవడాలు నిజంగా మాకు అంటే కొన్ని నేను మామూలుగా ఒక వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన విషయాలే కానీ నా ఫ్యామిలీలో జరిగిన విషయాల గురించి చర్చిస్తుంటే ఇది సత్యం అనే మాటలు వాళ్ళ మొహంలో తెలిసిపోతుంది. నిజమే కానీ మేడం గట్టిగా చెప్పగలుగుతుంది, మాకు కూడా ఇట్లా చేయాలని ఉంది. ఇప్పుడు మా దగ్గర దాదాపుగా 80 మంది కోఆర్డినేటర్స్ పనిచేస్తున్నారండి మన భువనగిరి పార్లమెంట్లో. ఈ పార్లమెంట్లో ఇది మునుగోడు అయితే క్లోజ్ అయిపోతుంది. బట్ వీళ్ళకి మొత్తం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టియాలని ఒక ఆశతో నేను ఉన్నాను. సో మొత్తం మీద ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లాగో మహిళల కోసం గత ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేసింది, బట్ వీళ్ళు యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఎస్సీ ఎస్టీ నుంచి కూడా కొన్ని కుట్టు మిషన్ల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జనశిక్షణ సంస్థ అట్లాంటివి, కానీ వీళ్ళకి తెలియదు, అంత అవేర్నెస్ లేదు. మన స్వచ్ఛంద సంస్థ ప్రతిదీ నేను చైర్మన్ అని అయినా కూడా నాకు ఇంతమంది ఉన్నా నేనే డైరెక్ట్ వెళ్తూ ఉంటా. మధ్యలో ఎవరు వాళ్ళ మీడియేటర్స్ ఉంటారు. వీళ్ళ దగ్గరికి డెప్త్గా వెళ్తాను కాబట్టి ఇప్పుడు నేను ఒక స్టేట్కి దాదాపు నా కింద ఒక 2 లక్షల మంది వర్క్ నేర్పించిన. నాకు 5 స్టేట్లోనే నా వర్క్ ఉంది. బట్ అయినా నేను ఈ గ్రామీణ ప్రాంతానికి వచ్చి నేను ఆమెను టచ్ చేసి అడుగుతా ఎలా కుడుతున్నారని. ఇప్పుడే వడ్డపల్లికి వెళ్ళినా 15 రోజులు అయినా స్టార్ట్ అయ్యి చాలా బాగా నేర్చుకుని వాళ్ళు పుట్టినే చూపిస్తే నాకు ఆనందం అనిపించింది. ఇది చాలా ఇంకా ఈ జన్మకి ఇది ఇంకేం ఉంటుంది వాళ్ళకి అన్నది. మనకి ఎన్ని డబ్బులు ఇచ్చినా సారు అనరు. ఒక పూట అన్నం పెట్టినా ఒక రోజు మనం ఇది నేర్పించినామంటే జీవితాంతం ఇట్లా నేర్పించింది అనేది ఒకటి ఉంటుంది. ఆ సంతోషంలో అందరు బాగుండాలి, వాళ్ళలో నేను ఉండాలి అనే కాన్సెప్ట్ అని ముందుకెళ్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళల కోసము మీరు ఎంచుకున్నటువంటి మార్గము చాలా మంచిదని మేము కూడా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా మహిళలకు మీరు ఇంకా ఎక్కువ పూర్తిగా మీరు కూడా చెప్పండి సార్, ఇక్కడ ఈ మండలాలలో కూడా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. మా ఫౌండేషన్ని ప్రతి గ్రామంలో కూడా మేము ఈ ట్రైనింగ్ సెంటర్ ఇస్తాము. నా ఫోన్ నెంబర్ కూడా 9959044777. ఎవరికైనా గ్రామీణ ప్రాంతాలు 30 మంది ఉన్నారంటే ఫోన్ చేయండి, నేను వస్తాను, మా టీచర్ వస్తుంది, మీకు ట్రైనింగ్ ఇస్తుంది. మీకు మీ బ్లౌజ్ మీరు కుట్టుకొని మీ పంజాబ్ డ్రెస్, మీ బ్లౌజు, మీ పిల్లల ఫ్రాక్లు అవన్నీ కుట్టుకునేటట్టు మీకు నేర్పించే బాధ్యత మా సొసైటీ మదర్ ఫౌండేషన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళల కోసం మీరు చేస్తున్నటువంటి ఈ కృషిని మేము కూడా ఎంతగానో అభినందిస్తున్నాము. అదేవిధంగా మహిళలు కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు నేర్చుకొని వాళ్ళ స్వశక్తిపై వాళ్ళు ఆధారపడి జీవించేలాగా వాళ్ళ జీవనం కొనసాగించుకోవాలని కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్.